మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. డెలివరీ చేసి కూర్చోబెట్టి అతను ఈ రోజున ఎంపీకి చలమలసిరి సునీల్ పక్కన తిప్పించుకుంటారు. ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు? మీరు మర్డర్లు చేయండి, దోపిడీలు చేయండి, మేము బయటకు వచ్చేసి ఏదైనా చేసేస్తాం, మీరు మాకు ఓట్లు వేస్తారంటే ప్రజల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఎలా చూస్తున్నారో మీకు అర్థమవుతా ఉంది. అందుకనే చలమలశెట్టి సునీల్ అంటే ఏ బేసిస్ లో వస్తారు? చలమలశెట్టి సునీల్ కనీసం ఒక పార్టీకి లాయల్టీగా ఉండాలి కదా. పిల్లి అనంత లక్ష్మి గారు ఏమన్నారు? తెలుగుదేశం పార్టీ ఓడినా గెలిచినా నిలబడి ఉన్నారు. ఈ రోజున వారికి ఎందుకు గౌరవం ఉంటుంది? ఎందుకు గౌరవం ఉంటుంది? ఒక పార్టీని నమ్ముకుంటే నమ్ముకొని ఉండాలి. నేనే ఉన్నా, ఒక పార్టీ పెట్టా, కింద పడ్డా, నలిగా లేచా, నిలబడి ఉన్నా. ఓడిపోయాను, కింద పడ్డాను, తూలాను, తిట్లు తిన్నాను, నిలబడి ఉన్నా. అలాంటిది ఈ రోజున చలమలశెట్టి సునీల్ గారు వచ్చి ప్రతి 5 సంవత్సరాలు ఒక పార్టీ మారిపోతాడు. ఆయనకు ఒక ఐడియాలజీ లేదు. అలాంటి తన పార్టీకి నిలబడిన వ్యక్తి మీకోసం ఏం నిలబడతాడు? ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, బీసీ సబ్ ప్లాన్ కానీ దాదాపు 20 బీసీ సబ్ ప్లాన్ ఫండ్స్ డైవర్ట్ చేశాడు. ఈ రోజున 9,000 మంది కేసులు పెట్టించాడు వైసీపీ ప్రభుత్వం. అలాంటి తరపున వైసీపీ సెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన గౌడగీత కల్లుగీత కార్మికులకి దాదాపు 9,000 కేసులు అక్రమంగా పెట్టించారు. పెట్టిస్తే ఏం చేశారు? ఈ రోజున కూర్చోబెట్టి వైసీపీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. మీరు దయచేసి చలమలశెట్టి సునీల్ని ఒకటే అడగండి. చలమలశెట్టి సునీల్ని ఒకటి, నీకెందుకు వెయ్యాలి? సెట్టిపల్లి సామాజిక వర్గానికి ఇంత ద్రోహం చేశావు, మత్స్యకారులకి ఇంత అన్యాయం చేశావు, నేను మీకు ఎందుకు ఓటు వేయాలని అడగండి. అలాగే ఎస్సీ సామాజిక వర్గం మీరు అడగాల్సింది, 27 మీకు కావాల్సిన పథకాలు తీసేశారు. మనకి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం తీసేశారు, 27 పథకాలు తీసేశారు. మీకు ఎందుకు ఓటు వేయాలి? దాంతో ఊరుకున్నారా? ఊరుకోలా. కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని మర్డర్ చేసి ఇంటికి భార్యకి కుటుంబానికి డోర్ డెలివరీ చేశారంటే వీళ్ళ అహంకారం, వీళ్ళ ఆధిపత్య అహంకారం ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించుకోవచ్చు. ఇది మారాలి అంటే మీరు చాలా చాలా ఆలోచించి ఓటేయాలి. ఇదే కన్నబాబు కూర్చోబెట్టి కాపు వర్గాన్ని ఇంత చేశానని మాట్లాడతాడు. ఆ రోజున కాపు రిజర్వేషన్ మేము ఇవ్వమని కళాఖండిగా చెప్పినప్పుడు, జగన్ చెప్పినప్పుడు ఆ రోజు పక్కనే ఉన్నాడు కన్నబాబు. ఆ విషయం మీరు మర్చిపోకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రిజర్వేషన్ ఇస్తావా ఇవ్వవా అది ప్రత్యేక పరిస్థితులు. కనీసం కాపు సామాజిక వర్గానికి ఈబీసీ రిజర్వేషన్ కూడా తీసేశారు వైఎస్ జగన్. అలాంటి వ్యక్తులు బీసీలకు అన్యాయం చేశారు, ఎస్సీలకు అన్యాయం చేశారు, ఎస్టీలకు అన్యాయం చేశారు, కాపులకు అన్యాయం చేశారు. ఎవరు ఎదురొచ్చినా ఏ కులమైన లేదు. పాపం కిరణ్ చౌదరిని అకారణంగా అన్యాయంగా వేధించి చంపేశారు. ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓట్లు అడిగే హక్కు వీళ్ళకి లేదు. నిజంగా మేము ఓట్లు అడిగే హక్కు వాళ్ళకు ఉందా? అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నాడు. ఎంత పొగరు కాకపోతే అతను అకారణంగా తెలుగుదేశం ఆది నాయకుడిని, ఇంతమంది అనంతలక్ష్మి గారు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు పెద్దలు ఉన్నారు, ఇంతమంది నాయకులు అండగా నిలబడి అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని నన్ను కలిపి అహంకారం ఎక్కువై పొగరు ఎక్కువై కూర్చోబెట్టి ఎట్లా పడితే అలా తిట్టాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తా ఉన్నాం, నేను మర్చిపోలేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు అన్నమాట, మేము మర్చిపోలా. పక్కన కూర్చున్న కన్నబాబు మీరు చేసిన విషయం కూడా మేము మర్చిపోలా. మిమ్మల్ని గద్దె దించే సమయం వచ్చింది మీకు. ఈరోజు మీరు చెప్పండి, మీకు ఒక లెక్క చెప్తా. ఈ లెక్కని మీరు కూర్చొని భోజనం చేస్తా మాట్లాడుకోండి, మీ ఫ్రెండ్స్తో టీలు తాగుతా మాట్లాడుకోండి. ఇసుక మనందరి సొత్తా లేదా వైఎస్ జగన్ సొత్తా? కన్నబాబు సొత్తా ఇసుక? చలమలశెట్టి సొత్తా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సొత్తా? మనందరి ఉమ్మడి సొత్తు, మానవ వనరులని, సహజ వనరులన్నీ. పీడిఎస్ రైస్ స్కామ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ స్కామ్ లో 20,000 కోట్లు దోచేశారు. వాలంటీర్లకి ఈ రోజున మీకు కూర్చోబెట్టి డబ్బులు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు అని అంటున్న వాళ్ళకి, వాళ్ళ వాలంటీర్స్ కి బాగా చేశారని చెప్పడానికి దాదాపు 705 కోట్లు, మెచ్చుకోవడానికి 705 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వైసీపీ కలర్లు బిల్డింగ్లు వేశారని చెప్పి 1,300 కోట్లు కరెక్ట్ చేశారు. కలర్లు వేయడానికి, కలర్లు తీయడానికి 1000 కోట్లు ఖర్చు చేశారు. రేషన్ డెలివరీ వెహికల్లు అవి స్కామ్ 830 కోట్ల రూపాయల కారణంగా ఖర్చు చేశారు. గార్బేజ్ కలెక్షన్ వెహికల్ స్కామ్ 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చిన్న పిల్లలు తినే చిక్కీలో కూడా 61 కోట్ల రూపాయలు దోచేశారు. బైజూస్ అనే ఒక ట్యాబ్స్ కి 212 కోట్లు దోచేశారు. ఇలా లెక్క పెట్టుకుంటా వెళ్తే అంతు లేదు. మీరు వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, జగన్ ప్రత్యేకించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి పట్టుకొచ్చాడు.
పట్టాదారు మీరు మీ ఇంటికి స్థలం ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, మీకు ప్లేస్ ఉంది, పట్టాలు ఉన్నాయి, మీ స్థలాలకి పట్టాలు ఉన్నాయి. నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ నవ్వుతా ఉండే ఒక ముఖం వేసుకుని ఒక పట్టాదారు పుస్తకం ఉంది ఈ రోజున. అది అక్కడ తాగల డిజిటలైజేషన్ అని చెప్పాడు. రేపు పొద్దున ఏది పేపర్లో రికార్డు ఉండదు, అన్ని కూర్చొని డిజిటల్ గా ఉంటాయి, అన్ని కూర్చోబెట్టి డిజిటల్ కంప్యూటర్లోనే ఉంటాయి. అది ఎలాగైనా మార్చుకోవచ్చు. రేపు పొద్దున మీ లాయర్లు వెళ్ళి మాకు అన్యాయం జరిగింది, రేపు పొద్దున ఎవడైనా సరే 90 రోజులు ఎవడైనా క్లెయిమ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ. మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. మీరు కొన్న తర్వాత మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. 90 రోజుల్లో ప్రూవ్ చేసుకోలేకపోతే అది వెళ్ళిపోతే ఎవడికొకడికి. అందుకని వైసీపీ నాయకుడు చాలా డేంజరస్, చాలా చాలా ప్రమాదకరమైన పాలసీలు పట్టుకొస్తా ఉన్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పాడు, మద్యపానాన్ని తీసుకు అమ్ముతా ఉన్నాడు. అలాగే ఈ రోజున కూర్చోబెట్టి మీకు అండగా ఉంటాను, స్థలాలు ఏమి కానివ్వనని చెప్పాడు. రేపు పొద్దున కూర్చోబెట్టి డిజిటల్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు, ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు. సొంత ఇల్లు మొత్తం తాకట్టు పెట్టేస్తాడు. వీళ్ళకి తాకట్టు పెట్టడం చాలా అలవాటు. మన ఆస్తులు తాకట్టు పెట్టి మన రోడ్ల మీదకి లాగేస్తారు. అలాగే కౌలు రైతాంగానికి గుర్తింపు కార్డులు లేవని చెప్పి మనకి కాకినాడ రూరల్ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఉంది. కౌలు రైతులకి దాదాపు నేను ఇన్ని వేల మంది రైతులకి నేను కోట్ల రూపాయలు ఇచ్చిన వాడిని పార్టీ తరఫు నుంచి. నేను కౌలు రైతులకి చెప్తా ఉన్నాను, మీ గుర్తింపు కార్డులు వచ్చే ఎట్లాగ రావాలి అనేది ఆ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అది రేపు పొద్దున మేము పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచి మాట్లాడేది మీ గురించే మాట్లాడతాం. అలాగే రైతాంగం గురించి సాగునీరు సమస్యలు మనకి ఏదైతే పూడికలు ఉన్నాయో పూడికలు తీసే, కానీ ఏదైతే మనకి చిన్న చిన్న ప్రాజెక్టులు ఏమన్నా ఇవన్నీ తొందరగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే బీసీ వర్గాలకి వీళ్ళందరికీ సంబంధించి ఏమైతే అవసరాలు ఉన్నాయో అవి మేము సంపూర్ణంగా నేను బాధ్యత తీసుకొని మేమందరం ఉమ్మడిగా అందరూ కృషి చేస్తాం. ముఖ్యంగా 974 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం అంతా, గుజరాత్ తర్వాత మనకే ఎక్కువ తీర ప్రాంతం ఉంది. ఎక్కువ మంది మనకి మత్స్యకారు సామాజిక వర్గం ఉంది. దాదాపు 2,523 మత్స్యకారు సంఘాలు ఉన్నాయి. 3,10,000 మత్స్యకారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కేంద్రం చాలా బలమైన, ఇందాక మన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బ్లూ ఎకానమీని స్టార్ట్ చేశారు. మత్స్య సంపద, దాని సంపద అంతా మత్స్యకారులకు చాలా బలంగా చెందాలి. ముఖ్యంగా దేశంలో 30% మత్స్య సంపద ఉత్పత్తి మన రాష్ట్రం నుంచి జరుగుద్ది. మత్స్య ఎక్స్పోర్ట్స్, ఫిషరీస్ ఎక్స్పోర్ట్ 35% రాష్ట్రం నుంచి జరుగుద్ది. కానీ మన మత్స్యకారులకి ఈ రోజుకి ఇళ్లు కానీ, తుఫాన్కి తట్టుకునే ఇళ్లు కానీ లేవు. నీటికి ఇబ్బందులు ఉన్నాయి. వాటికి వలలకు కానీ, డీజిల్కి కానీ, లేదంటే అన్ని రకాల బీమా పథకాలు కానీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. నా మత్స్యకారు సోదరులకు ఒకటే చెప్తున్నాను, నేను మిమ్మల్ని గుండెలకు హత్తుకునేవాడిని, నేను మిమ్మల్ని దగ్గర తీసుకునేవాడిని. నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం మీకోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. ఎలాంటి సమస్యలున్నా మేము వచ్చి కూర్చొని ఒక రోజు లేట్ అయినా మీరు తిట్టినా కానీ నేను భరించే వ్యక్తిని, మీ సమస్యల్ని మేము కృషి చేస్తాం. పిఎం మత్స్య సంపద యోజన పథకం కింద దాదాపు 37 ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. 448 కోట్ల రూపాయలు, 323 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం మీకోసం అది ఏమాత్రం ముందుకు తీసుకెళ్ళాం. అలాగే మత్స్య సంపద, మత్స్యకారులు ప్రత్యేకించి రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి, తమ్మవరం, సూరారావుపేట ప్రాంతాల్లోని పరిశ్రమల్లోని వ్యర్థాలు సముద్రంలోకి శుద్ధి లేకుండా పంపించేయడం వల్ల మత్స్య సంపద చనిపోతుందని మత్స్యకారులు చెప్తా ఉన్నారు. ఆ పారిశ్రామికవేత్తలతో నేను మాట్లాడి, కూటమి ప్రభుత్వం మాట్లాడి శుద్ధి చేసిన తర్వాత వ్యర్థాలని సముద్రంలోకి పంపించేలాగా ఏర్పాటు మేము కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా కాలుష్యం, 20కి పైగా ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, కర్మాగారాలు ఉన్నాయి, పెట్రోలియం హెవీగా స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. దాదాపు ఇవన్నీ కావాలంటే కాలుష్యం, ఇవన్నీ చాలా డేంజరస్ జోన్ లో ఉంటాయి. మనకు ఒకవైపు పరిశ్రమలు పెరిగిపోతున్నాయి, కానీ నిజంగా కాలుష్య నియంత్రణ మండలి పనిచేస్తుందా లేదా అనేది కన్నబాబు లాంటి వాడు ఇంకొకసారి ఎమ్మెల్యే అయినా, మనకి చలమల శెట్టి ఎంపీ అయినా ప్రయోజనం లేదు. ఎవరు నిలబడే వ్యక్తులు కాదు. నిజంగా మనకి కాకినాడ పార్లమెంటుకు నిలబడాలంటే దమ్మున నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. అలాగే వీరందరి సహకారంతో
ఇందాక పిల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, పిల్లి అనంతలక్ష్మి గారు మాట్లాడుతూ, అలాగే మన వెంకటేశ్వరరావు గారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ చాలా విలువైన అంశాలు తెలియజేశారు. మేమందరం ఈ రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు నేను ఉన్నాం, కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర నాయకత్వం ఉంది. కానీ ఇక్కడ స్థానికంగా కాకినాడ రూరల్కి వచ్చేటప్పటికి మనకి పిల్లి సత్యనారాయణ గారు, పిల్లి అనంతలక్ష్మి గారు, మిగతా తదితర నాయకులందరూ ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.